హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాళే లాస్ట్ డే అమ్మా. యూపీఎస్సి కొత్త బ్యాచెస్లో జాయిన్ అవ్వడానికి ఇవాళ లాస్ట్ డే. మీరు ఈ రోజు దాటితే రేపటి నుంచి ఫీజులు వేరీ అవుతాయి, మారుతాయి. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు జాయిన్ అవర్ న్యూ బ్యాచెస్ విచ్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ అక్టోబర్, యూస్ టుడే టు జాయిన్. సో ఫీజు మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఆల్రెడీ కనిపిస్తున్న ఫీజు కూడా మీకు వ్యాలిడ్ టిల్ 15th సెప్టెంబర్ వరకు మాత్రమే ఈ ఫీజు. అంటే ఇవాళే లాస్ట్ డే, రేపటి నుంచి మారుతుంది. అండ్ ఒకేసారి పే చేస్తే మీకు 10% డిస్కౌంట్ ఉంది. లేదు ఈఎంఐలో పే చేస్తే 5,000 పర్ మంత్ మీకు రన్ అవుతుంది. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబరు. అండ్ యూ హ్యావ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ దిస్. అండ్ వీ హ్యావ్ ఆప్షనల్స్ ఇన్ఫినిటీ, పబ్యాడ్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ 5 ఆప్షనల్స్ ఆఫర్ చేస్తున్నాం. వీటికి కూడా న్యూ బ్యాచెస్ అక్టోబర్ నుంచి ప్రారంభమవుతున్నాయి. దీనికి కూడా ఫీజు 30,000. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఇది కూడా ఇవాల్టి వరకే వ్యాలిడ్. మీరు ఒకేసారి పే చేస్తే దేర్ ఈజ్ అ డిస్కౌంట్ ఆఫ్ 10% అప్ ఫ్రంట్. సో ఇవాళ మనం డీల్ చేయబోయే ఎడిటోరియల్ ఇన్ఫ్లేషన్కి సంబంధించింది. సో లేటెస్ట్ ఇన్ఫ్లేషన్ డేటా, ఆగస్ట్ మంత్కి సంబంధించిన డేటా అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేశారు. 12th సెప్టెంబర్ నాడు ఇది రిలీజ్ అయిన అఫీషియల్ డాక్యుమెంట్స్. ఇట్ ఈజ్ ఏ ప్రెస్ రిలీజ్. సో సిపిఐ నెంబర్స్కి బేస్ ఏంటి? 2012 సంవత్సరాన్ని బేస్గా తీసుకున్నారు. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, దే విల్ టేక్ ఏ బాస్కెట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. ఆ బాస్కెట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ 2012లో ఎంత ప్రైస్ ఉంది అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. లెట్స్ అజ్యూమ్ 2012లో దాని కాస్ట్ వచ్చేసి 10,000 రూపాయలు ఉంది అనుకుంటే దాన్ని 100 అని చెప్పి అజ్యూమ్ చేసుకుంటాం. సో ఇఫ్ 10,000 ఈక్వల్ టు 100 ఈ మంత్లో, ఇప్పుడు సో అప్పుడు ఏదైతే బాస్కెట్ తీసుకున్నామో సేమ్ బాస్కెట్ ఆఫ్ గుడ్స్ ఇప్పుడు ఈ మంత్ ఎంత ఉందో మనం చూస్తాం. అది ఒకవేళ 15K అనుకోండి, అవే ఐటమ్స్ ఇప్పుడు 15,000 ఉన్నాయనుకోండి, అప్పుడు మనకి ఈ వాల్యూ ఏమవుతుంది? 150 అవుతుంది అనమాట. ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇది ఇప్పుడు లాస్ట్ ఇయర్ తీసుకుంటే లెట్స్ అజ్యూమ్ 14K అనుకోండి లాస్ట్ ఇయర్, అప్పుడు ఏమవుతుంది? 140. సో 140 నుంచి 150 అయ్యింది. సో 10/140, 150 - 140, 10/140 × 100. ఇది పర్సంటేజ్ గెయిన్. ఇంత పెరిగిందని ఇలా చెప్తారు. ఇది ఇయర్ ఆన్ ఇయర్ అనమాట. మంత్ ఆన్ మంత్ కావాలంటే ఇది ఏ మంత్ది? ఆగస్ట్ది. జూలై మంత్లో ఈ బేస్ వాల్యూ ఎంత ఉంది? జూలై మంత్లో ఎంత వచ్చింది వాల్యూ, జూలైకి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ వచ్చింది, ఇలా క్యాలిక్యులేషన్ చేస్తారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ హౌ ద క్యాలిక్యులేషన్ ఈజ్ డన్ ఫర్ దీస్ థింగ్స్ అనమాట. ఓకేనా? అది బేస్ అంటే మీనింగ్ అది. ఆ బేస్ని తీసుకొని క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తారు. సో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో వీళ్ళు చేస్తారన్నమాట, రిలీజ్ చేస్తారు డేటాని. సో డేటా మనకి రిలీజ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి డేటా ఎలా ఉందో. సిపిఐ జనరల్, ఈ జనరల్లో మనకి ఇది ఆగస్ట్ కదా, 2022 ఆగస్టు, ఇది జూలై 2022, ఇది ఆగస్ట్ 2021. ఈ రెండింటి మధ్యలో ఉన్న కంపారిజన్ని మనం ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ అంటాం. ఈ రెండింటికి మధ్యలో ఉన్న కంపారిజన్ మంత్ ఆన్ మంత్ అంటాం, లేదా దీన్ని సీక్వెన్షియల్ అంటాం. మంత్ ఆన్ మంత్ సీక్వెన్షియల్, ఇయర్ ఆన్ ఇయర్. స్టాండర్డ్గా ఎప్పుడు చూసేది ఇయర్ ఆన్ ఇయర్ ఇస్తారు, లాస్ట్ ఇయర్ ఎంత ఇప్పుడు ఎంత అని. సో మీరు ఒకసారి చూస్తే ఇది కూడా మళ్ళీ చూడండి, రూరల్కి వేరేగా అర్బన్కి వేరేగా క్యాలిక్యులేట్ చేస్తారు. దెన్ యూ హ్యావ్ కంబైన్డ్, రూరల్ అర్బన్ కంబైన్డ్. మీరు అబ్జర్వ్ చేస్తే కంబైన్డ్ ఎంత? 7% ఉంది. 7% అంటే అర్థం ఏంటి? కంపేర్ టు 2021, ఆగస్ట్ 2021తో పోలిస్తే 7% ఇన్ఫ్లేషన్ ఉంది. అండ్ అర్బన్ కంటే రూరల్ ఎక్కువ ఉందని మీకు కనిపిస్తుంది. ఇక్కడ సిఎఫ్పిఐ అని రాశారు, అంటే ఫుడ్ ప్రైస్ ఇండెక్స్. ఎందుకంటే మనకి పేదవాడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్లో ఎక్కువ పోర్షన్ ఫుడ్డే. మీకు చూపిస్తాను, నెక్స్ట్ ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఎక్కువ పోర్షన్ తీసుకునేది ఫుడ్ అనమాట. సో ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ కూడా సెపరేట్గా మనకి చూస్తారు. అది కూడా మనకి చాలా ఎక్కువ ఉంది, 7.62% ఉంది. మీరు లాస్ట్ ఇయర్ చూస్తే 3.11% అయితే ఇప్పుడేమో 7.62, చాలా ఎక్కువ ఉందని అర్థం. అండ్ వాల్యూస్, ఇండెక్స్ వాల్యూస్ చూసుకుంటే మీకు ఇందాక చెప్పాను ఇండెక్స్ వాల్యూస్ అని. 2012 మనకి 100 అని చెప్పాను కదా, దాన్ని మీరు బేస్ చేసుకుంటే ఇప్పుడు మీరు చూడండి, ఆగస్ట్ 2022 ఎంత ఉంది? 175 ఉంది. జూలైలో ఎంత ఉంది? 174.3 ఉంది. సో పర్సంటేజ్ చేంజ్ ఎంత? 0.57%. అలాగే ఇది రూరల్కి, కంబైన్డ్ ఇక్కడ ఉంది మీకు, ఇలా ఉంది.
అలాగే మీరు 2021తో పోల్చుకున్నారనుకోండి, ఇది 175, 21 ఎంత ఉందో తీసుకుంటారు, రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకొని పర్సంటేజ్ వేస్తారు. సో దిస్ ఈస్ హౌ దీస్ థింగ్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్. మీరు చూడండి ఏమేమి ఉంటాయి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. సిపిఐ ఇన్ఫ్లేషన్లో మీకు 6 బ్లాక్స్ ఉన్నాయి ప్రధానంగా, 3, 4, 5, 6. చూడండి, మొదటిది ఫుడ్ అండ్ బెవరేజెస్. ఇది అన్నింటికంటే ఇంపార్టెంట్ సెగ్మెంట్. మ్యాక్సిమం వెయిట్ ఇది కంబైన్డ్ ఇక్కడ ఉంది చూడండి, ఈ కంబైన్డ్లో మ్యాక్సిమం వెయిట్ దానికే ఉంటుంది. సో వెయిట్ అంతా 45.86. అంటే టోటల్ ఐటమ్స్ అన్నీ కలిపి 100% అనుకుంటే ఓన్లీ ఫుడ్కి సంబంధించిన ఐటమ్సే 45.86% వెయిటేజ్ ఉంది. ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ వెయిటేజే 45.86 ఉంది అని అర్థం. అందుకే ఫుడ్ అండ్ బెవరేజెస్ సెగ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ సెగ్మెంట్లో మీకు 12 ఐటమ్స్ ఉన్నాయి. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ హియర్ యూ హ్యావ్ 12 ఐటమ్స్ హియర్. ఈ 12లో సిఎఫ్పిఐ ఇది కూడా చూడాలి మీరు. సిఎఫ్పిఐ కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ 12 సబ్ గ్రూప్స్లో 10 మాత్రమే కౌంట్ చేస్తారు, 10 సబ్ గ్రూప్స్ మాత్రమే చూస్తారు, 2 వదిలేస్తారు. ఏ వదిలేస్తున్నారు చూడండి ఇక్కడ, నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్, ప్రిపేర్డ్ మీల్స్, స్నాక్స్, స్వీట్స్, ఈ 2 సెగ్మెంట్స్ వదిలేస్తారు. ఈ 2 చూడండి, ఈ 2 సెగ్మెంట్స్ సిఎఫ్పిఐలో క్యాలిక్యులేట్ చెయ్యరు. ఆల్దో ఇవన్నీ ఉన్నాయి ఓవరాల్లో చేస్తారు, కానీ సిఎఫ్పిఐ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ 10 మాత్రమే చూస్తారు, ఈ 2 వదిలేస్తారు. అది దాంతోపాటు నెక్స్ట్ సెగ్మెంట్ ప్యాన్, టొబాకో, ఇంటాక్సికెంట్స్, క్లోతింగ్ అండ్ ఫుట్వేర్, హౌసింగ్, ఫ్యూయల్ అండ్ లైట్ అండ్ మిస్లేనియస్ ఐటమ్స్, ఇవన్నీ కలిపి మిస్లేనియస్లోకి వస్తాయి. ఇలా మీకు 6 సబ్ సెగ్మెంట్స్ కింద మనం డివైడ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఇవాళ ఎడిటోరియల్. టైటిల్ వచ్చేసి ట్యాక్స్ ఆన్ పూర్ అని చెప్పి రాశారు. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ జనరల్ స్టడీస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ కిందకి మనకి ఇది వస్తుంది. ఇన్ఫ్లేషన్ ఈజ్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్, సంథింగ్ దట్ ఎఫెక్ట్స్ అవర్ డైలీ లైఫ్స్. మన రోజువారీ జీవితాలని ప్రభావితం చేసే చాలా ఇంపార్టెంట్ పారామీటర్ ఇన్ఫ్లేషన్. కొత్తగా ఎడిటోరియల్ వింటున్న వాళ్ళ కోసం ఐ విల్ గివ్ యూ సమ్ బ్యాక్గ్రౌండ్. ఇన్ఫ్లేషన్ గురించి సమ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇస్తాను. ఇన్ఫ్లేషన్ అంటే జనరల్ రైజ్ ఇన్ ది ప్రైసెస్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. జనరల్ రైజ్ ఇన్ ది ప్రైసెస్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఎన్ ఎకానమీ. ఒక ఎకానమీలో ఒక ఆర్థిక సంవత్సరంలో ధరలు ఎంతగా పెరిగాయి అనేది ఇన్ఫ్లేషన్ చెప్తుంది. సో ఇన్ఫ్లేషన్ ఏం చేస్తుంది? ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్స్ అవర్ పర్చేజింగ్ పవర్. మన కొనుగోలు శక్తిని ఇన్ఫ్లేషన్ హరిస్తుంది. ఇట్ ఎఫెక్ట్స్ ప్రభావితం చేస్తుంది అని అర్థం. మన పర్చేజింగ్ పవర్ని కొనుగోలు. మీకు చిన్న ఎగ్జాంపుల్, నేను స్టాండర్డ్గా గుడ్ల ఎగ్జాంపుల్ తీసుకుంటాను, అదే ఎగ్జాంపుల్తో మళ్ళీ వెళ్దాం. ఒక ఎగ్ 2021, 2022 సంవత్సరాలు తీసుకోండి. ఎగ్స్ తీసుకుందాం, ఓకేనా? ఒక ఎగ్ 2021లో 5 రూపీస్ ఉంది అనుకోండి. ఒక ఎగ్ 5 రూపీస్ ఉంది. సో నువ్వు 100 రూపీస్ ఇస్తే నీకు ఎన్ని ఎగ్స్ వస్తాయి? 20 ఎగ్స్ వస్తాయి. విత్ 100 రూపీస్ యూ విల్ గెట్ 20 ఎగ్స్. ఓకే, ఇప్పుడు 2022లో ఎగ్ యొక్క రేటు 10 రూపీస్ అయ్యింది అనుకోండి. ఎగ్ యొక్క రేటు 10 రూపీస్ అయింది అంటే 100% పెరిగింది అని అర్థం. ఒకవేళ అలా పెరిగితే మరి మనకి అదే 100 రూపాయలకి ఎన్ని ఎగ్స్ వస్తాయి? మనకి 10 ఎగ్స్ మాత్రమే వస్తాయి. సేమ్ 100 రూపీస్తో వి విల్ ఓన్లీ గెట్ 10 ఎగ్స్. సో ఇక్కడ మీరు 100 రూపాయల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. యూ హ్యావ్ 100 రూపీస్, మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి. ఈ 100 రూపాయలతో 2021లో మీరు 20 గుడ్లు కొనగలిగారు. అదే 100 రూపాయలతో 2022లో మీరు 10 గుడ్లే కొనగలుగుతున్నారు. అంటే ఏం జరిగింది? ది పర్చేజింగ్ పవర్ ఆఫ్ దిస్ 100, ఈ 100 రూపాయల యొక్క కొనుగోలు శక్తి, 20 గుడ్లు కొనగలిగే 100 రూపాయలు ఈరోజు 10 గుడ్లే కొనగలుగుతుంది. మనం ఏమనుకుంటామంటే అప్పుడు 100 ఇప్పుడు 100 కదా అనుకుంటాం. మనం ఎప్పుడు కూడా డబ్బుని భోజనంలాగా తినేయం కదా, డబ్బుతో వస్తువుల్ని కొనుక్కుంటాం, వస్తువులు సేవలు కొనుక్కొని కన్జ్యూమ్ చేస్తాం. సో మనం చూడాల్సిందేంటి? కొనుగోలు శక్తి లేదా పర్చేజింగ్ పవర్. ఈ పర్చేజింగ్ పవర్ ఇప్పుడు ఎందుకు తగ్గింది? ఈ ధర పెరగడం వల్ల, ఇన్ఫ్లేషన్ వల్ల. సో ఇన్ఫ్లేషన్ అనేది కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. సరే, ఇక్కడ మనకి ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ కోసం ఒకసారి ఆలోచిద్దాం. కామన్ సెన్స్ ఉపయోగించి ఆలోచించండి. ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ రిచ్ పైన ఎలా ఉంటుంది, పూర్ పైన ఎలా ఉంటుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను. పూర్ అంటే లెట్స్ అజ్యూమ్ 10,000 పర్ మంత్
సంపాదిస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. దెర్ ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఎర్నింగ్ 10,000 per month అనుకోండి. రిచ్ లెట్స్ అజ్యూమ్ హీ ఈజ్ ఎర్నింగ్ 5 lakhs per month. 5 lakhs per month ఎర్న్ చేస్తున్నాడు అనుకుందాం. ఫుడ్ కోసం ఎవ్రీ మంత్ ఫుడ్ కోసం వీళ్ళకి అయ్యే ఖర్చు పూర్కి వచ్చేసి లెట్స్ ఏ 6,000 per month దే ఆర్ స్పెండింగ్ ఆన్ ఫుడ్. రిచ్ కొంచెం కాస్ట్లీవి కొనుక్కుంటారు కాబట్టి వీళ్ళు సేమ్ కొంచెం హై క్వాలిటీవి ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంటారు అనుకుందాం. 20,000 వీళ్ళు ఫుడ్ కోసం ఖర్చు పెడతారు అనుకుందాం, మంత్లీ ఎక్స్పెన్సెస్. బాగానే ఉంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వచ్చేసి లెట్స్ అజ్యూమ్ ఒక 20%, 15% ఇన్ఫ్లేషన్ ఉంది అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 15% ఇన్ఫ్లేషన్ అంటే 20,000 ఖర్చు పెట్టేవాడికి ఇప్పుడు దాని మీద 15% కలపండి అంటే 3,000 రూపాయలు కలపాలి. సో ఎంత అవుతుంది? 23,000 అవుతుంది రిచ్కి. ఈ పేదవాడు 6,000 ఖర్చు పెట్టేవాడు ఒకప్పుడు, ఇప్పుడు 900 రూపాయలు పెరిగిపోతుంది. 15% ఆఫ్ 6,900 అంటే అది 6,900 రూపీస్ అయింది. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇక్కడ 3,000 పెరిగింది కదా అని చెప్పి నా ఖర్చు పెరిగింది కదా అని రిచ్ తన ఖర్చు ఏమైనా తగ్గించుకుంటాడా? తగ్గించుకోడు. ఎందుకంటే 3,000 నెలకు 5 లక్షలు సంపాదించేవాడికి 3,000 నథింగ్, పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. కానీ పూర్కి వచ్చేసరికి ఆ 900 కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి రూపాయిని జాగ్రత్తగా దాచుకుంటారు. ధరలు ఎప్పుడైతే పెరిగిపోతాయో దాని యొక్క ఇంపాక్ట్ ఇమీడియట్గా పూర్ మీద పడిపోతుంది. వాళ్ళు పెట్టే ఖర్చు 6,000కే లిమిట్ చేసుకుంటారు. విచ్ మీన్స్ వాళ్ళు తినే తిండి తగ్గించుకుంటారు, లేకపోతే ఫ్రూట్స్ ఏమైనా కొంటే మానేస్తారు, ఎగ్ ఏమన్నా కొంటే మానేస్తారు, నాన్ వెజ్ ఏమైనా కొంటే తగ్గించేసుకుంటారు. ఇలా తగ్గించేసుకుని వాళ్ళ పోషకాహారాలు కూడా, పోషక విలువలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది, ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ అనేది ఒక రకంగా మనకి పూర్ పైన గవర్నమెంట్ వేస్తున్న ట్యాక్స్ లాంటిదే కదా. ధరలు పెరిగిపోవడం అనేది గవర్నమెంట్ డైరెక్ట్గా పూర్ దగ్గర ఏమని వసూలు చేసుకోదు, కానీ ధరల పెరుగుదల రూపంలో పూర్ సఫర్ అవుతూ ఉంటారు, ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తూ ఉంది. పిల్లలు పే చేద్దాం అనుకుంటే ఈ 900 రూపాయలు వాళ్ళ పాకెట్లోంచి పే చేయాలి. ఇంతకుముందు 6,000 కట్టేది ఇప్పుడు 6,900 కట్టాలి. ఇట్ ఈజ్ లైక్ ఎ ట్యాక్స్ ఆన్ ది పూర్ అని చెప్పి అంటాం. ఇన్కమ్ ట్యాక్స్ పూర్కి ఉండదు, కానీ పూర్కి సఫర్ అయ్యేది ఇది. మీరు అడగొచ్చు, రిచ్ కూడా సఫర్ అవుతున్నారు కదా. రిచ్గా ఇంపాక్ట్ లేదు కదా, మార్జినల్ ఇంపాక్ట్ ఈజ్ నిల్. కొంతమంది ఎంత అవుతుందని క్యాలిక్యులేషన్స్ కూడా వేసుకోరు. సో అందుకనే ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్స్ పూర్ ఇన్ ఏ డిస్ప్రపోర్షనేట్ మేనర్. అంటే రిచ్ని పూర్ని ఒకేలాగా ఎఫెక్ట్ చేయదు. చూడండి, ఇన్ఫ్లేషన్ డిస్ప్రపోర్షనేట్లీ ఎఫెక్ట్స్ ది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ని డిస్ప్రపోర్షనేట్గా అంటే ఒకేలా కాకుండా వేరువేరుగా వాళ్ళనొకలాగా వీళ్ళనొకలాగా ఎఫెక్ట్ చేస్తుంది అని అర్థం. ఎఫెక్ట్ చేస్తుంది అని దీని యొక్క అర్థం అన్నమాట. ఓకే, సో ఇది బేసిక్ కాన్సెప్ట్. నేను మీకు మెయిన్స్ క్వశ్చన్ కూడా దీనిపైన ఇస్తాను. సో మీరు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో పాటు ఇంకా కొంచెం అడిషనల్గా రాసి మీరు ఎలా రాస్తారనేది చూద్దాం. ద లేటెస్ట్ రిటైల్ ఇన్ఫ్లేషన్ డేటా ఫ్రమ్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. మీరు గూగుల్ చేస్తే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అని చూపిస్తుంది, కానీ ఇప్పుడు మారింది, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్లోకి అది కలిసిపోయింది. సో ఇన్ఫ్లేషన్ డేటా రిలీజ్ చేసేది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఈజ్ ఎ సోబరింగ్ రిమైండర్ దట్ యాక్సలరేటింగ్ ప్రైస్ గెయిన్స్ స్టిల్ రిమైన్ ద సింగిల్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు పాలసీ మేకర్స్ యాజ్ దే ట్రై టు స్టియర్ Asia's third largest economy to a more durable recovery from the pandemic-induced slump. అర్థమైంది మీకు? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫ్లేషన్ డేటా ఈజ్ ఏ సోబరింగ్ రిమైండర్. అంటే మనకి రిమైండ్ చేస్తున్నట్టు, మనకి గుర్తు చేస్తున్నట్టు. ఏంటి గుర్తు చేస్తున్నట్టు? ఇన్ఫ్లేషన్ ఇష్యూ ఇంకా సాల్వ్ అవ్వలేదు. ఇంకా మనకి సింగిల్ బిగ్గెస్ట్ ఛాలెంజ్, పాలసీ మేకర్స్ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ అదే. ఏషియన్ ఎకానమీని కోవిడ్-19 వల్ల, పాండమిక్ వల్ల వచ్చిన స్లంప్ అంటే స్లో డౌన్ అయిపోవడం అనమాట. ఎకానమీ స్లో డౌన్ అయిపోయింది. ఆ స్లంప్ నుంచి బయటపడి మోర్ డ్యూరబుల్ రికవరీ పాత్లకు వెళ్తున్నాం. కానీ ఎటువంటి రికవరీ కావాలి మనకి? డ్యూరబుల్ రికవరీ కావాలి. ఇప్పుడు చూడండి, ఎకానమీలో బాగా పడిపోయిందమ్మా, జీడిపి తగ్గిపోతా వచ్చింది, పడిపోయింది. ఇప్పుడు రికవర్ అవుతున్నాం. ఇలా రికవర్ అవుతున్నాం అనుకోండి, ఇది డ్యూరబుల్. ఇలా కాకుండా పడిపోయాక కొంచెం అయ్యి మళ్ళీ స్లంప్ వచ్చి, మళ్ళీ పెరిగి, మళ్ళీ స్లంప్ వచ్చి, ఇది డ్యూరబుల్ కాదు.
సో ఇది నాన్ డ్యూరబుల్, ఇది డ్యూరబుల్. రికవరీ అనేది అలా కంటిన్యూ అయితే డ్యూరబుల్ రికవరీ. ఆ డ్యూరబుల్ రికవరీ పాత్లోకి తీసుకెళ్లే క్రమంలో మనం ఉన్నాం. స్టియర్ అంటే ముందు నుంచి నడిపించడం. స్టీరింగ్ వీల్ ఏం చేస్తుందమ్మా? దారి చూపిస్తుంది కదా, కార్లకి అన్నిటికీ ఉంటుంది. స్టియర్ అంటే దారి చూపించడం అనమాట. ఇక్కడ సోబరింగ్ అంటే అర్థం ఏంటంటే కాజింగ్ ఏ సీరియస్ మూడ్ అని, అంటే ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అంశము, మీరు దీన్ని వదిలేయడానికి లేదు. దిస్ ఈజ్ ద సింగిల్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పాలసీ మేకర్స్, మానిటరీ పాలసీ మేకర్స్, ఫిస్కల్ పాలసీ మేకర్స్ అంటే ఆర్బీఐకి సంబంధించిన మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళు, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళందరి ముందు ఉన్న అతిపెద్ద ఛాలెంజ్ ఇది, దీన్ని విడిచిపెట్టడానికి లేదు. ఇన్ఫ్లేషన్ బేస్డ్ ఆన్ ద కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ quickened in August to a provisional 7% from 6.7% in July. From 6.7% in July. As the pace of gains in food prices as measured by the Consumer Food Price Index accelerated by a sizable 93 basis points to 7.62% from July's 6.69%. Basis points అని రాస్తున్నారు. 100 basis points is equal to 1% అమ్మా. సో 93 basis points అంటే అర్థం ఏంటి? మనకి 0.93% అని అర్థం. ఇలా మీరు అర్థం చేసుకోవాలి, బేసిస్ పాయింట్స్ని ఇలా అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఏమైంది ఇప్పుడు? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ అనేది క్వికెన్ అయింది, ఆగస్టులో పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయింది? 6.7% జూలైలో, ఇప్పుడు 7% అయ్యింది. అలాగే ఫుడ్ ప్రైసెస్కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ కూడా సిఎఫ్పిఐ ద్వారా మెజర్ చేసి ఇది కూడా 7.62%కి పెరిగింది. ఇంతకుముందు 6.69కి 0.93 కలపండి, 7.62 వస్తుంది. అండ్ రూరల్ కన్జ్యూమర్స్ బోర్ ఎ డిస్ప్రపోర్షనేట్లీ హయ్యర్ బర్డెన్. చూసారా, కన్జ్యూమర్స్లో మనకి రూరల్ ఉన్నారు, అర్బన్ ఉన్నారు. సిపిఐ రూరల్ ఉంది, సిపిఐ అర్బన్ కూడా ఉంటుంది. అర్బన్తో పోలిస్తే రూరల్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. సో కాబట్టి వాళ్ళు డిస్ప్రపోర్షనేట్లీ హయ్యర్, అంటే అర్బన్కి ఎంత దెబ్బ తగిలిందో వీళ్ళకి అంత దెబ్బ తగలలేదు. అర్బన్ కంటే వీళ్ళకి ఎక్కువ భారం పడింది. బర్డెన్ అంటే భారం. సో వీళ్ళ మీద పడిన భారము అర్బన్ కంటే ఎక్కువ ఉంది, అందుకే డిస్ప్రపోర్షనేట్లీ, నాట్ ప్రపోర్షనేట్లీ. అది with month-on-month changes in both food prices and overall inflation appreciably greater at 0.88% and 0.57% respectively. లాస్ట్ మంత్తో పోలిస్తే కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ వాల్యూస్ కూడా ఎక్కువగా పెరిగిపోయాయి అని రాస్తున్నారు. అంటే అర్బన్లో 0.57, రూరల్లో 0.88% పెరిగింది. కంపేర్డ్ విత్ 0.5% అండ్ 0.46% రేట్స్ ఆఫ్ అర్బన్ ఇన్ఫ్లేషన్. ఓకే, ఇది రూరల్లో ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఎంత పెరిగింది, ఓవరాల్ ఎంత పెరిగింది? అర్బన్లో ఫుడ్ 0.5% పెరిగింది, ఓవరాల్ 0.46% పెరిగింది. ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ ఈజ్ దట్ ఇన్ఫ్లేషన్ ఇన్ ది ప్రైసెస్ ఆఫ్ సీరియల్స్ అంటే మనకి ఏంటి? రైస్, గోధుమలు, ఇవన్నీ స్టేపుల్ గ్రెయిన్స్ ఇన్ ఎవ్రీ హౌస్ హోల్డ్. ప్రతి హౌస్ హోల్డ్లో మనం కామన్గా తినేవి ఇవే కదా. వీటి ధరలు సర్జ్డ్ అంటే పెరిగిపోయాయి టు 9.57% పెరిగాయి ఫ్రమ్ ద ప్రిసీడింగ్ మంత్స్ 6.9% రేట్. లాస్ట్ మంత్ 6.9% ఉంటే ప్రిసీడింగ్ అంటే ప్రీవియస్ మంత్, ఇప్పుడు 9.57%కి పెరిగిపోయింది. మంత్ ఆన్ మంత్ ద పేస్ వాజ్ డిస్కన్సర్టింగ్ 2.4%. లాస్ట్ మంత్తో పోలిస్తే మంత్ ఆన్ మంత్ డిస్కన్సర్టింగ్ అంటే డిస్టర్బింగ్లీ, అంటే ఒక లాస్ట్ ఇయర్తో ఎంత పెరగడం అనేది ఓకే, మంత్కి 2.4% పెరిగిపోయిందంటే చాలా పెరిగిపోతుందంటే కదా. ఇట్స్ ఎ డిస్టర్బింగ్ నెంబర్, రైట్? విత్ ఖరీఫ్ సోయింగ్ ఆఫ్ రైస్ దిస్ ఇయర్ అండర్ షూటింగ్ లాస్ట్ ఇయర్స్ acreage and uneven distribution of rainfall further roiling the crops production picture, the outlook for inflation in this heavyweight food category remains far from reassuring. చూసారా ఎంత బాగా రాశారు ఇక్కడ? ఖరీఫ్ సోయింగ్ ఆఫ్ రైస్, ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ అంటే వర్షాకాలం, వర్షాలు పడంగానే మనం వేస్తాం చూడండి, సోయింగ్ నాట్లు వేస్తాం చూడండి, అది ఖరీఫ్ సీజన్. ఆ సీజన్ అయిపోయి వింటర్లో చేసేది రబీ సీజన్. ఈ ఖరీఫ్ సీజన్లో ఈ సంవత్సరం రైస్ సోయింగ్ అనేది లాస్ట్ ఇయర్తో పోలిస్తే అండర్ షూటింగ్, అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇట్ ఫెల్ షార్ట్. లాస్ట్ ఇయర్ ఎంత పండిస్తున్నామో అంత పండించట్లేదు. ఒకటి, రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ కూడా అనీవెన్గా ఉంది, అంటే కొన్ని చోట్ల విపరీతంగా పడిపోతుంది, కొన్ని చోట్ల బాగా తక్కువ పడుతుంది. ఇది క్రాప్ యొక్క ప్రొడక్షన్ పిక్చర్ని ఏం చేస్తుంది? ఇట్ ఈస్ రాయిలింగ్ ది ప్రొడక్షన్ పిక్చర్ ఆఫ్ ది క్రాప్ అని కూడా మనం చెప్పవచ్చు. ఓకేనా?
రాయిల్ అంటే ఇరిటేట్ చేయడం, ఇన్ ద సెన్స్ డిస్టర్బ్ చేస్తుంది అని అర్థం. ఈ సంవత్సరం ఎంత వస్తుంది అనేది మనం చెప్పలేము. ఇట్ హెస్ డిస్టర్బ్డ్, కంప్లీట్లీ డిస్టర్బ్డ్ అని అర్థం. సో అవుట్లుక్ ఫర్ ఇన్ఫ్లేషన్, ఈ సంవత్సరం ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అవుట్లుక్ అంటే ఎలా ఉండబోతుంది అనేది అవుట్లుక్. ఫుడ్ కేటగిరీ రిమైన్స్ ఫార్ ఫ్రమ్ రీఅష్యూరింగ్. రీఅష్యూరింగ్ అంటే అభయం ఇవ్వడం, అంటే మనకి భయాన్ని రిమూవ్ చేసేదాన్ని రీఅష్యూరింగ్ అంటాం. ఫార్ ఫ్రమ్ రీఅష్యూరింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రిమూవ్ అవర్ ఫియర్. మన ఫియర్ని రిమూవ్ చెయ్యట్లేదు అంటే అవుట్లుక్ అంత బాగాలేదు, మనం రిలాక్స్ అవుదాము అనుకున్నా అయ్యే పరిస్థితులు కనిపించట్లేదు. ద సెంటర్స్ రీసెంట్ ఇంపోజిషన్ ఆఫ్ టారిఫ్ అండ్ అదర్ కర్బ్స్ ఆన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ నాట్ విత్ స్టాండింగ్. నాట్ విత్ స్టాండింగ్ అంటే ఇన్ స్పైట్ ఆఫ్, డిస్పైట్ అని అర్థం అనమాట. అంటే గవర్నమెంట్ నాన్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ పైన కర్బ్స్, నియంత్రణలు విధించింది. ఎందుకు ఎక్స్పోర్ట్స్ పైన కర్బ్స్ విధించింది? ఇక్కడే సప్లై సరిగ్గా లేదు, మరి ఇంకా మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ధరలు ఇంకా పెరిగిపోతాయి. సో ఎక్స్పోర్ట్స్ పైన కర్బ్స్ పెడితే ఇక్కడ సప్లై పెరిగిద్ది, ధరలు తగ్గుతాయని అనుకుంటాం. అది ప్రయత్నం చేసింది. టారిఫ్ వేసింది. మళ్ళీ టారిఫ్ అంటే మీకు ఎక్స్పోర్ట్స్ పైన ఎక్స్ట్రా సుంకాలు విధించింది. సో ఎక్కువ సుంకాలు విధిస్తే డిస్కరేజ్ అయ్యి ఇక్కడే అమ్ముతారులే అని చెప్పి ఉద్దేశం. ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఇన్ స్పైట్ ఆఫ్ సెంటర్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్, ఇన్ఫ్లేషన్ ఇంకా కంట్రోల్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ 8 of the 12 ఫుడ్ ఐటమ్స్ దట్ కంబైన్ టు కాన్స్టిట్యూట్ ద ఫుడ్ అండ్ బెవరేజెస్ కేటగిరీ. ఫుడ్ అండ్ బెవరేజెస్ కేటగిరీలో 12 ఉంటాయి, కానీ సిఎఫ్పిఐలో 10 ఉంటాయి. ఇందులో 8 ఏవైతే ఉన్నాయో సీక్వెన్షియల్ ప్రైస్ అప్టెక్స్, ఈ 8 కూడా మంత్ ఆన్ మంత్ ప్రైసులు పెరిగాయి. విత్ వెజిటబుల్స్ 13.2% ఇయర్ ఆన్ ఇయర్, 2.5% మంత్ ఆన్ మంత్. డైరీ మిల్క్ ప్రొడక్ట్స్ 6.39% ఇయర్ ఆన్ ఇయర్, 0.9% మంత్ ఆన్ మంత్ రెస్పెక్టివ్లీ. బీయింగ్ 2 other వైటల్ ఫుడ్స్ దట్ కాంట్రిబ్యూటెడ్ టు ది ఫాస్టర్. ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోవడానికి ఈ 2 వైటల్ ఫుడ్స్ కూడా కంట్రిబ్యూట్ చేశాయి అని చెప్తున్నారనమాట. So finance ministry was quick to assert అంటే say something in a confident manner that increase in headline inflation was moderate. Headline inflation అంటే అర్థం ఏంటి? ద వన్ విచ్ వి పబ్లిష్, మనం పబ్లిష్ చేసే డేటాని హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటాం. మనం దేని పబ్లిష్ చేస్తాము? సిపిఐని పబ్లిష్ చేస్తాం. సో సిపిఐ ఈజ్ యువర్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. ఇట్ వాజ్ మోడరేట్ ఈవెన్ యాజ్ ఇట్ సాట్ టు డౌన్ ప్లే ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫుడ్ ప్రైస్ ప్రెషర్స్ బై టర్మింగ్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ ప్రైసెస్ యాజ్ ట్రాన్సియంట్ కాంపోనెంట్స్. గవర్నమెంట్ ఏమంటుందంటే అంతేం పెరిగిపోలేదు, మోడరేట్గానే ఉంది, పెద్దగా భయపడిపోవాల్సిన అవసరం లేదు అని చెప్పి గవర్నమెంట్ చెబుతూ ఇంకా ఫుడ్ ప్రైస్ బాగా పెరిగిపోయింది కదా అనే విషయం గురించి మాట్లాడుతూ దాని గురించి అంత భయపడక్కలేదు. బికాస్ దే ఆర్ ట్రాన్సియంట్, అవి పర్మనెంట్ కాదు. ట్రాన్సియంట్ అంటే మారిపోయేది, చేంజ్ అయిపోయేవి అని అర్థం అనమాట. చేంజ్ అయిపోయేవి, మారిపోయేది అని అర్థం. సో ఇవి ట్రాన్సియంట్ కాంపోనెంట్స్. సో వరీ అవ్వకండి, అవి ఈరోజు ఇలా పెరుగుతాయి కానీ రేపు తగ్గిపోతాయి, మళ్ళీ ఇది అలా కంటిన్యూ అవ్వదు అనేది గవర్నమెంట్ ఉద్దేశం, ఫినాన్స్ మినిస్ట్రీ ఉద్దేశం. ఇట్ ఆల్సో పాయింటెడ్ టు ద స్టెప్స్ బై ది గవర్నమెంట్ టు కూల్ ప్రైసెస్ తగ్గించడానికి గవర్నమెంట్ చాలా స్టెప్స్ తీసుకుంది అని చెప్పి వాటిని కూడా పాయింట్అవుట్ చేసింది. దట్ కుడ్ హెల్ప్ టేమ్ ఇన్ఫ్లేషన్. టేమ్ అంటే కంట్రోల్లోకి తీసుకురావడం. టేము మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ఎద్దు కావచ్చు, యానిమల్ కావచ్చు, దాన్ని మనం మావటివాడు ఏనుగుని దారిలోకి తీసుకొస్తాడు, టేమ్ అంటాం. దాని యొక్క మదాన్ని అణచడం అనమాట. సో దేనన్నా అదుపులోకి తీసుకురావడం అని అర్థం టేమింగ్ అంటే. యానిమల్స్కి ఎక్కువగా వాడతాము, ఇక్కడ కూడా వాడారు. టేమ్ ఇన్ఫ్లేషన్ ఇన్ కమింగ్ వీక్స్లో మేము తీసుకోబోయే స్టెప్స్ అన్నీ కూడా ఇన్ఫ్లేషన్ని కూల్ చేస్తాయి, వర్రీ అవ్వకండి అని చెప్తుంది. అండ్ ఇట్స్ సైట్ అంటే షో యాజ్ రీజన్, కారణంగా చూపించింది. దేన్ని? ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ అండ్ పల్సెస్ యాజ్ 2 items వేర్ ప్రైసెస్ had begun to ease in response to center steps. గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్కి రెస్పాండ్ అయ్యి ఆయిల్ ప్రైసులు, ఫ్యాట్స్, పల్సెస్ వీటి యొక్క ధరలు తగ్గాయి, కావాలంటే మీరు చూడండి అని చెప్పి కారణంగా చూపించింది. హౌఎవర్ అయితే ద ప్రైసెస్ ఆఫ్ పల్సెస్ అండ్ ప్రొడక్ట్స్ క్వికెండ్ బై 1.7% మంత్ ఆన్ మంత్. ఓవరాల్గా తగ్గిండొచ్చు, కానీ మంత్ ఆన్ మంత్ తీసుకుంటే ధరలు ఇంకా ఎక్కువలోనే ఉన్నాయి అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నారు. విత్ ద పేస్ ట్రైలింగ్ ఓన్లీ దట్ ఆఫ్ సీక్వెన్షియల్ ఇన్ఫ్లేషన్ ఇన్ స్పైసెస్, సీరియల్స్, వెజిటబుల్స్. ఈ మూడింట్లోనే వీటికంటే ఎక్కువ ఫాస్ట్గా పెరిగాయి. పేస్ అంటే స్పీడ్, ట్రైలింగ్ అంటే వెనక ఉండడం అనమాట. సీక్వెన్షియల్ ఇన్ఫ్లేషన్ అంటే మంత్ ఆన్ మంత్ ఇన్ఫ్లేషన్. స్పైసెస్, సీరియల్స్, వెజిటబుల్స్లో ఇంకా ఎక్కువ పెరుగుదల ఉంది. వాటి తర్వాత మళ్ళీ ఎక్కువ ఉన్నాయంటే ఫ్యాట్స్, ఆయిల్సే ఉన్నాయి. సో గవర్నమెంట్ ఏమో మేము చెప్పిన స్టెప్స్కి తగ్గట్టుగా తగ్గిందని చెప్తుంది, కానీ మంత్ ఆన్ మంత్ అవి కూడా పెరిగాయని చెప్తున్నారు. సర్వీసెస్ కేటగిరీస్ ఇంక్లూడింగ్ హౌసింగ్, హెల్త్, ఎడ్యుకేషన్, రిక్రియేషన్, పర్సనల్ కేర్ టు witnessed sequential increases in price gains as these services saw demand gradually revive.
సర్వీసెస్ కేటగిరీస్ తీసుకుంటే హౌసింగ్, హెల్త్, ఎడ్యుకేషను, రిక్రియేషను, అలాగే పర్సనల్ కేరు, ఈ కేటగిరీస్ కూడా విట్నెస్డ్ సీక్వెన్షియల్ ఇంక్రీజెస్. ప్రైస్ గెయిన్స్లో వాటిలో కూడా సీక్వెన్షియల్ ఇంక్రీజెస్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఓకే, కనిపిస్తున్నాయి. అండ్ యాజ్ దీ సర్వీసెస్ ఆర్ డిమాండ్ గ్రాడ్యువల్లీ రివైవ్. ఎందుకంటే ఇక్కడ ఎందుకు పెరిగాయంటే డిమాండ్ పెరిగింది. మార్కెట్లో డిమాండ్ పెరగడం వల్ల వాటి ధరలు కూడా పెరగడం అనేది కనిపిస్తుంది. ద ఛాలెంజ్ గోయింగ్ ఫార్వర్డ్ వుడ్ బి ఫర్ ప్రొవైడర్స్ టు ట్రెడ్ కేర్ఫుల్లీ. ట్రెడ్ అంటే అడుగులు వేయడం, జాగ్రత్తగా అడుగులు వేయాలి. సో యాజ్ నాట్ టు ఎట్ అగైన్ డిప్రెస్ కన్జంప్షన్ బై రైజింగ్ ప్రైసెస్ టూ క్విక్లీ. ఇక్కడ విషయం ఏంటి అంటే మనకి సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు, కన్జ్యూమర్స్ ఉంటారు. గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడర్స్, గుడ్స్ అండ్ సర్వీసెస్ కన్జ్యూమర్స్. రీసెంట్గా కన్జ్యూమర్స్ కన్జంప్షన్ లైట్గా పెరిగింది, దానివల్ల డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరగడం వల్ల ఏమైంది, ఇక్కడ వీళ్ళేమో ధరలు పెంచారు, ప్రైసెస్ పెంచారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఈ సర్వీస్ ప్రొవైడర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడిప్పుడే వాళ్ళు కొండ మొదలుపెట్టారు, సో మీరు ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోతే తర్వాత సఫర్ అవుతారు. సో బెటర్ ట్రెడ్ కేర్ఫుల్లీ, అడుగులు జాగ్రత్తగా వేయండి. మీరు ఎలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ వీళ్ళు కొండను తగ్గించేస్తారు, డిమాండ్ తగ్గిపోతుంది, మళ్ళీ సఫర్ అవుతారు. సో బెటర్ ట్రెడ్ కేర్ఫుల్లీ, కొండ మొదలు పెట్టారు కదా ఇష్టం వచ్చినట్టు పెంచుకొని వెళ్ళకండి అని చెప్తున్నారు. పాలసీ మేకర్స్ వుడ్ డూ వెల్ టు హీడ్ ద డిక్టమ్ ఆఫ్ ద ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్. ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ చెప్పిన మాట, డిక్టమ్ అంటే చెప్పిన మాట అని, అంటే వాళ్ళు చెప్పిన ఒక ఆర్డర్ కావచ్చు, మాట కావచ్చు, ఓకేనా, ఒక ఫార్మల్ ప్రొనౌన్స్మెంట్, చెప్పిన ఒక స్టేట్మెంట్ కావచ్చు, దాన్ని వింటే మంచిది. హీడ్ అంటే వినడం, ఆయన చెప్పిన మాట వింటే మంచిది. ఏంటది, హూ నెవర్ టైర్డ్ ఆఫ్ రియిటరేటింగ్ దట్ కంటైనింగ్ ద బిల్డప్ ఆఫ్ ప్రైస్ ప్రెజర్స్ ఈజ్ ద బెస్ట్ యాంటీ పోవర్టీ ప్రోగ్రామ్. ఎస్, ఈ ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ పేరేంటో మీరు కామెంట్ సెక్షన్లో పెడతారు. ఈ మాట అన్నది ఎవరో మీరు కామెంట్ సెక్షన్లో పెడతారు. చూడండి, మీకు పూర్ని మీరు నిజంగానే కాపాడాలంటే, పేదరికంకి వ్యతిరేకంగా మీరు నిజంగా పోరాటం చేయాలి అంటే ద బెస్ట్ మెజర్ ఈజ్ టు కంటైన్ అంటే కంట్రోల్ ద బిల్డప్ ఆఫ్ ప్రైస్ ప్రెజర్స్ బిల్డప్ని మనం కంట్రోల్ చేయాలి. అప్పుడే మనం నిజంగా పూర్కి మంచి చేసిన వాళ్ళం అవుతాం, పవర్టీని కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాము. యాజ్ ద పూర్ హ్యావ్ నో హెడ్జ్ అగెన్స్ట్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్కి ఎదురుగా వాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీ లేదు. రిచ్కి ఇన్ఫ్లేషన్ అసలు ఏమీ చెయ్యదు, డజంట్ మ్యాటర్. హెడ్జ్ అంటే కూడా ఫెన్స్ అని అర్థం, అంటే మనల్ని కంచె లాంటిది. ఇన్ఫ్లేషన్ ఎదుర్కోవడానికి వాళ్ళకి కంచె లేదు, బౌండరీ లేదు. దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రొటెక్షన్ అగెన్స్ట్ ఇన్ఫ్లేషన్. ధరలు పెరిగితే చచ్చినట్టు వాళ్ళు భరించాల్సిందే. సో ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ టు మేక్ షూర్ ద ప్రైసెస్ బిల్డప్ ఆఫ్ ప్రైసింగ్ ప్రెజర్స్ని మనం కంట్రోల్ చేయాలి. దట్ ఈస్ ద బెస్ట్ యాంటీ పోవర్టీ మెజర్ ప్రోగ్రామ్ అని చెప్పి ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ అన్నారు. యూ విల్ మెన్షన్ ద నేమ్ ఆఫ్ ది ఆర్బీఐ గవర్నర్ హూ సెట్ దిస్ ఇన్ ది కామెంట్ సెక్షన్. అన్ అబ్సల్యూట్లీ జెమ్ ఆఫ్ ఎ సెంటెన్స్ అండ్ దిస్ ఈజ్ సంథింగ్ యూ కెన్ యూజ్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. దీనిపైన ఏ క్వశ్చన్ వచ్చినా ఈ స్టేట్మెంట్ మీరు యాజ్ ఇట్ ఈస్గా వాడచ్చు. సో క్వశ్చన్ ఆఫ్ ద డే, ఇన్ఫ్లేషన్ ఈజ్ ట్యాక్స్ ఆన్ పూర్. కామెంట్ సింపుల్గా ఇచ్చాను, చాలా ఈజీ క్వశ్చన్. ఐ ఎక్స్పెక్ట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మీరు యూ కెన్ ట్రై అండ్ పుట్ ఇట్ ఇన్ యువర్ కామెంట్ సెక్షన్. యూట్యూబ్లో ఫాలో అవుతున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎల్టీఎక్స్ స్టూడెంట్స్ మీరు కూడా ప్రాక్టీస్ చేసి రాయడానికి ప్రయత్నం చేయండి. వైజాగ్లో ఉన్న వాళ్ళు యూ కెన్ షో ఇట్ టు మీ డైరెక్ట్లీ. సో మళ్ళీ చెప్తున్నాను, న్యూ బ్యాచెస్ ఫ్రమ్ అక్టోబర్, ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్. దిస్ ఈజ్ యువర్ ఈఎంఐ పర్ మంత్ అండ్ దిస్ ఈజ్ యువర్ డిస్కౌంట్. అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇవాళే లాస్ట్, రేపటి నుంచి ఫీజు పెరుగుతుంది. నన్ను మళ్ళీ డిస్కౌంట్లు అడగండి. ఏది కావాలన్నా ఈరోజు రండి, ఇదే ఫీజుకి వచ్చేస్తారు. రేపు మళ్ళీ పెరిగితే యూ షుడెంట్ ఆస్క్ మీ. దట్స్ ఇట్. టేక్ కేర్. బాయ్.